కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకెళ్తారు. ఆ ప్రేమ గల ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ కూడా ప్రభు నామంపేట యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృపలో మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని, మన ప్రాంతాలని ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. కనుక ప్రభువుకే సమస్త మహిమ ఘనత స్తుతులు చెల్లించి ఈ దిన వాక్యంలో మనం కొనసాగబోతున్నాం. ప్రభు యొక్క గొప్ప అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఈ యొక్క నూతన సంవత్సరంలో మన ఊహకే అందని ఉన్నతమైన దీవెన, ఈ అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది రెండవ భాగం. మన ఊహకే అందని ఉన్నతమైన దీవెన, ఇది రెండవ భాగం, రెండవ ఎపిసోడ్. ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని, మా ప్రాంతాలని మీ ఉచితమైన కృప ద్వారా ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో కూడా మీ కృపా సన్నిధి, మీ కాపుదల, మీ ఆశీర్వాదం, మీ శాంతి సమాధానాలు మాకందరికీ కూడా అనుగ్రహించి మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మీ రాకడకు మేము దగ్గరగా వచ్చాం ప్రభువా. మీ రాకడ కొరకు మేము అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని మీరు త్వరలో వచ్చినప్పుడు మీ రాజ్యంలో మేము ప్రవేశించే ఆ ధన్యత మాకందరికీ అనుగ్రహించమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో అందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరికీ కూడా అనేకమైన సవాళ్ళు, అదే రీతిగా అనేకమైన ప్రశ్నలు, అనేకమైన ఆందోళనలు మనల్ని కుదిపేస్తున్నాయి. కారణం ఏంటంటే లోకంలో ఎక్కడ చూసినప్పటికీ అనేకమైన విపత్తులు సంబంధించిన వార్తలు, అనేకమైన ప్రకృతి వైపరీత్యాలు, వాటినే విపత్తులు అంటున్నాం. వాటి గురించిన వార్తలు తరచుగా వింటున్నాం. దాంతోపాటు మనము ఇటీవల కాలంలో గత కొద్ది దినాల నుంచి కూడా మరలా కరోనా వచ్చేస్తుంది అంటున్నారు. అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల్లో మరలా కరోనా చాలా బీభత్సం సృష్టించేస్తుంది. మన ప్రాంతాల్లో కూడా వస్తుందా, వచ్చేస్తుందని ఆరోగ్య సిబ్బంది వారు హెచ్చరికలు చేస్తున్నారు. అది కూడా చాలా ఆందోళనగా ఉంది. దాంతోపాటు ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి ఆపద వస్తుందో, ఎటువంటి కీడు వస్తుందో, ఎటువంటి సవాళ్ళు వస్తాయో మన ఎవ్వరికీ కూడా తెలియదు. మనం అందరం కోరుకునేది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో మనకి ఆశీర్వాదాలు కావాలి, దేవుని యొక్క దీవెనలు కావాలి. ఇదే మనం కోరుకుంటున్నాం. ఇది దేవుని వాగ్దానం. చూడండి, దేవుడు ఆయన యొక్క 10 ఆజ్ఞలు ఆయన సొంత చేతితో రాసిచ్చారు. దేని కొరకు? ప్రభు చెప్తున్నారు, సమయం ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 14 వచనాలను ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు, ఎంతో గొప్ప దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క వాక్య భాగంలో ప్రభు మన కొరకు ఏర్పాటు చేశారు. ప్రభు చెప్తున్నారు, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ప్రభు అంటున్నారు, ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలు పాటించినట్లయితే, ఎన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చినవి? 10 కదా దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను మనం పాటించినట్లయితే దాని ద్వారా మనం దీవించబడతాం. శారీరక దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు కూడా. ప్రభు అంటున్నారు, నీవు పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతావు, పొలంలోకి వెళ్ళినా దీవించబడతావు, నువ్వు చేసే ప్రతీది కూడా దీవించబడుతుంది. నీకున్న ఆ రోజుల్లో పశువులు, వారి యొక్క ఆస్తి, ఆ పశువులు దీవించబడతాయి, వారికి ఉన్న పొలాలు దీవించబడతాయి. తర్వాత 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే, మనం పట్టణంలోకి వెళ్ళినా దీవించబడతాం, పట్టణంలోంచి వెలుపలికి వెళ్ళినా దీవించబడతాం, ఎక్కడైనా సరే మనం దీవించబడతాం. అదే రీతిగా మనం చేస్తున్న ఏ వ్యాపారం అయినా సరే దీవించబడుతుంది అంటున్నారు ప్రభువారు 8వ వచనంలో. కనుక ఆ సమృద్ధి అయిన
ఆధ్యాత్మిక శారీరక దీవెనలు కావాలంటే, మనం పొందుకోవాలంటే దేవుడు చెప్తున్నది మనకి ఆయన మాటలు శ్రద్ధగా వినాల. ఎక్కడ దొరుకుతాయి ఆయన మాటలు? దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? మనందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన 10 ఆజ్ఞలు, నిర్గమాకాండం 20 అధ్యాయంలో ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా, అనగా వాక్యపు వెలుగులో జీవిస్తూ ఆ 10 ఆజ్ఞలను మనం పాటిస్తూ జీవించినట్లయితే తప్పకుండా మనకి ఈ మెండైన ఆశీర్వాదాలు అన్ని రంగాల్లో కూడా దేవుడు ఇస్తానంటున్నారు. ఇది దేవుని యొక్క వాగ్దానం. దేవుని నమ్ముకున్న వారందరికీ కూడా ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మనందరం కోరుకుంటున్న ఆ మెండైన ఆశీర్వాదాలు, మన ఊహకే అందని ఉన్నతమైన దీవెనలు మనం పొందుకోవాలంటే మనం ప్రభు దగ్గరికి రావాలి, ఆయన నమ్ముకోవాలి, మన పాపాలు పశ్చాత్తాపడాలి. ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే అది మనకెంతో ఆశీర్వాదకరం. లోకంలో అనేక మంది చెప్తున్నారు ఆజ్ఞలు మనకు అక్కర్లేదు, అవి కొట్టేశారని లోకం చెప్తుంది. అనేక మంది లోకస్తులు చెప్తున్నారు. దాంతోపాటు అనేక మంది దైవ సేవకులు కూడా ఉంటున్నారు. కానీ దేవుని వాక్యంలో ఏముందో చూడండి. యోహాను సువార్త 14 అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞలు గైకొంటే మనకు కలిగే లబ్ధి ఏమిటి? మానవులుగా ఎప్పుడు కూడా ఒక పనిని చేసినట్లయితే వెంటనే మన మనసులోకి వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ పనిని నేను చేసినట్లయితే నాకు ఏం లాభం కలుగుతుంది అనే ప్రశ్న వస్తుంది. దానికి జవాబుగా ప్రభు అంటున్నారు, ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞలు పాటించినట్లయితే ఆయన చెప్పిన ఈ యొక్క అనేక రకాలైన దీవెనలు, ఆధ్యాత్మిక దీవెనలు, శారీరక దీవెనలు కూడా మనం మెండుగా పొందుకొని ఆ ధన్యత కలుగుతుంది. కనుక మనం ఊహకే అందని ఉన్నతమైన దీవెనలు. గత కొద్ది వారాల క్రిందట ప్రభువు నాకు ఆహ్వానం ఇచ్చినప్పుడు కెన్యా దేశం వెళ్ళి ఆ యొక్క ఉద్యోగ సభలో వాక్యం చెప్పడానికి దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆశ్చర్యతగా నేను ఊహించనంత ఉన్నతమైన దీవెనలు ప్రభు నాకు అనుగ్రహించారు. ఇథియోపియా దేశం యొక్క రాజధాని అడిస్ అబాబా. అక్కడ విమానం మారాల, అక్కడ ఏకంగా 7 గంటలు ఆగాలి. మరలా కెన్యా దేశానికి వెళ్ళే విమానం ఎక్కాలంటే 7 గంటలు ఆగాలి ఏకంగా. నేను ప్రార్థిస్తున్నాను, ప్రభువా 7 గంటలు ఒక్కడే వెళ్తున్నాను, నాకు చూపు కనిపించదు, మరి దేశం కాని దేశం, ప్రజలు కాని ప్రజలు, నాకు ఎవరూ తెలియదు, అక్కడ 7 గంటలు ఒక్కడే ఎలా ఉండాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో మొరపెట్టాను. మొరపెడితే దేవుడు ఆశ్చర్యతగా ఊహకే అందనంత ఉన్నతమైన దీవెన ఆయన పంపించేశారు. ఎప్పుడైతే విమానం దిగానో, విమానం ఆగిన వెంటనే ఆ యొక్క విమానంలో ఉన్న ఆ యొక్క ఒక ఆఫీసర్ గారు వచ్చి, మీకు ఇక్కడ 7 గంటల వ్యవధి ఉంది, ఇక్కడ ఇంకొక మరలా మీకు కనెక్టింగ్ విమానం కెన్యా దేశం వెళ్ళటానికి, కనుక ఈ 7 గంటలు కూడా మీరు విశ్రాంతి తీసుకోవటానికి మీరు హోటల్కి వెళ్ళొచ్చు, ఇదిగో మీకు దీనికి సంబంధించిన ఆ యొక్క రసీదు ఇస్తున్నాను అనేసి నాకు ఒక కాగితం ఇచ్చారు. అప్పుడు వెంటనే నా మనసులోకి ఏమొచ్చిందంటే, మరి హోటల్కి వెళ్ళినట్లయితే మరి అక్కడ దానికి ఎవరు డబ్బులు కడతారు? డబ్బులు కడటానికి హోటల్ అంటే దేశాల్లో చాలా ఖరీదుగా ఉంటాయి, అందులో విమానాశ్రయానికి దగ్గరలో అంటే చాలా ఖరీదులు ఉంటాయి. ఎలాగా అనుకుని మరి ఎంత దానికి నేను కట్టాలని ఇంగ్లీష్లోనే అడిగాను. అప్పుడు ఆయన అన్నారు నవ్వుతూనే ఇంగ్లీష్లోనే, అయ్యా డబ్బులు ఏమీ కట్టవసరం లేదు, ఆ హోటల్ ఉచితంగా మీకు ఇస్తున్నామన్నారు. అనేసి ఆయన అన్నారు, అక్కడ భోజనం కూడా పెడతారు, మీకు ఏది నచ్చితే ఆ రకమైన ఆ భోజనాన్ని కూడా ఇస్తారు, మరి దానికన్నా డబ్బులు కట్టాలన్నాను. అది కూడా అవసరం లేదు, ఉచితంగానే ఇస్తారు అన్నారు. నేను అనుకుంటున్నాను, ప్రభువా ఎంత మేలు చేస్తావు తండ్రి, 7 గంటలు ఒక్కడే ఉండాలి, ఎలా ఉండాలా, అలసిపోయాం చాలా అనుకున్నాను. వారు చక్కని హోటల్కి, ఎంతో ఖరీదైన హోటల్కి తీసుకువెళ్ళి అక్కడ చక్కని మనకి ఇష్టమైన ఆ యొక్క శాకాహారం భోజనం, ఆ శాకాహారం భోజనాన్ని వారు వడ్డించారు. అది తిన్న తర్వాత చక్కగా విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా ఆ యొక్క విమానానికి మరలా కెన్యా దేశం వెళ్ళటానికి సమయం అయినప్పుడు 1 గంటకు ముందు మరలా నన్ను వారు వచ్చి లేపి
ఆ విమానాశ్రయానికి తీసుకువెళ్ళి విమానం ఎక్కించేశారు. నేను అనుకుంటున్నాను, ప్రభువా, నేను ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత ఖరీదైన హోటల్లో అన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తారని. అయితే మన భాషలో చెప్పాలంటే ఒక్క పైసా కూడా కట్టలేదు, కట్టనవసరం లేదంటున్నారు. ఇదంతా కూడా దేవుని యొక్క ఉచితమైన కృప. మనం ఊహించినంత ఉన్నతమైన దీవెనలు ఇచ్చేవారు దేవుడు మనకి. కనుక ఇక నూతన సంవత్సరంలో మనకి ఎటువంటి సవాళ్ళు ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, తప్పకుండా ఆ సవాళ్ళన్నిటిని కూడా దేవుడు ఖచ్చితంగా తీరుస్తారు మనకి. క్రొత్త నిబంధనలో గాబ్రియేలు దూత గారు చెప్పారు మరియమ్మ గారికి ఏమని? లూకాసు వార్త 1:37 మరియమ్మ గారికి నాకు ఇంకా వివాహం కాలేదు, నేను ఎలాగ గర్భం దాలుస్తాను అనే అనుమానం ఆవిడ్ని పట్టి వేధించింది. అప్పుడు దేవదూత అన్నారు, గాబ్రియేలు గారు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియ సోదరి సోదరులారా, ఇక నూతన సంవత్సరంలో నీకు ఏ సవాళ్ళు ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే, ఏ ఇబ్బంది ఉన్నా సరే, ఏ ఆందోళన ఉన్నా సరే, వాటన్నిటినీ కూడా తొలగించగలిగే శక్తి యేసు ప్రభులో ఉన్నది. లూకాసు వార్త 1:36 మనందరికీ తెలిసిన సంఘటన. ఎలిజబెత్ అమ్మగారు, ఆమె యొక్క భర్త జకరియా గారు వృద్ధులు. వారు ఎప్పుడు కూడా ఊహించలేదు వారికి ఆ వృద్ధాప్యంలో కుమారుడు కలుగుతారని. ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ఎవ్వరు కూడా ఊహించలేదు. వారి ఊహకు అందని ఉన్నతమైన దీవెని ఇచ్చేశారు. వారికి కుమారుడు కలిగారు. ఆయన పేరు మనందరికీ తెలుసు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు. చూచారా, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. కనుకనే మనం ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెనలు ఇస్తారు. ప్రియ సోదరి సోదరుడా, నీకున్న ఆ అవసరత ఏంటి, నీకున్న సమస్య ఏమిటి, అవన్నిటిని కూడా తీరుస్తారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారు కనికరము గల దేవుడు. మత్తయి సువార్త 9:36 ఆయన ప్రజలను చూసినప్పుడు ఆయనకి ఎంతో జాలి కలిగింది, ఎంతో కనికరం కలిగింది వారి మీద, మన మీద కూడా. ఈ నూతన సంవత్సరంలో ఆయన ప్రత్యేకమైన జాలి, ప్రత్యేకమైన కనికరం మన పట్ల చూపుచు మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా యోహాను సువార్త 5వ ఒక వ్యక్తి 38 సంవత్సరాల నుంచి ఆ యొక్క కోనేరు దగ్గర పడి ఉన్నాడు స్వస్థత కొరకు. 38 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నప్పటికీ తనకి అవకాశం రాలేదు. ఆ కోనేటిలో దిగి దేవదూత నీటిని కదిలించినప్పుడు దానిలో ఎవరైతే దిగుతారో మొట్టమొదలుగా వారికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది. ఆ ఆశతో వచ్చాడు, నిరీక్షించాడు. ఒకదేను నెల, సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 38 సంవత్సరాలు అలాగే వేచిన్నాడు. రేపు వస్తుంది నాకు అవకాశం అని ఎంతో నిరీక్షణతో. విసుగుపోలేదు, విశ్వాసం విడిచిపెట్టేయలేదు, అలాగే ప్రభువులో కొనసాగాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఇక నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరుడు, నీకు ఎటువంటి సవాళ్ళు ఉన్నా సరే, ఆరోగ్య సంబంధమైన సవాళ్ళ, ఆర్థిక సంబంధమైన సవాళ్ళ, లేకపోయినట్లయితే కుటుంబపరమైన ఇబ్బందులా, లేకపోతే నీ ఉద్యోగం విషయంలో ఉన్న ఇబ్బందులా, ఏ ఇబ్బంది అయినా సరే వాటిని తొలగించగలిగే శక్తి దేవునికి ఉన్నది. ఆ యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. అక్కడ ఉన్నవారు ఇంతకాలం నుంచి ఉన్నాడు, ఇవాళ రేపు ఆ దేవదూత నీటిని కదిలించినప్పుడు ఇంకెవ్వరు వెళ్ళొద్దు లోనకి, ఈ వ్యక్తే వెళ్ళాల అని వారందరూ కూడా ఒక నిర్ణయం చేసుకుని ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వచ్చు. 38 సంవత్సరాలు అంటే తన జీవితంలో ఎక్కువ భాగం అక్కడ నిరీక్షణతో ఆగిపోయాడు, నిరాశ పడలేదు. ప్రియ సోదరి సోదరుడు, మనం కూడా ఈ నూతన సంవత్సరంలో ఈ యొక్క ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. మన జీవితాల్లో కూడా నిరాశ పడకుండా, నిరీక్షణను విడిచిపెట్టకుండా ప్రభువులోనే ఉన్నట్లయితే తప్పకుండా ఈ నూతన సంవత్సరంలో నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెన ప్రభు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చారు, మాట్లాడారు. ఆ వ్యక్తికి వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో తెలియదు, యేసు ప్రభు అని తెలియదు ఆయనకి. అయితే చూడండి, అవసరతలో ఉన్న వ్యక్తి కొరకు, ఆ యొక్క ఎంతో దీనస్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరకు ఆయనే వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో కూడా నీ దీనస్థితిని ఆయన గుర్తిస్తున్నారు, నీ కష్టాన్ని ఆయన గుర్తిస్తున్నారు, నీవు వెళుతున్న ఆ యొక్క కష్టాల కొలిమిని ఆయన గుర్తిస్తున్నారు. ప్రియ సోదరి సోదరుడా, నీకు సహాయం చేయటానికి, నీకు మేలు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
కనుక ఆయన చెప్పినట్లుగా ఆయనకు లోబడినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో మనం జీవించినట్లయితే తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ప్రభువారు అన్నారు, నీ యొక్క పరుపు ఎత్తుకుని వెళ్ళిపోమన్నారు. వెంటనే స్వస్థత వచ్చేసింది. ఎంతో ఆశతో, ఎంతో కృతజ్ఞతతో ఆ వ్యక్తి అక్కడి నుంచి లేచి వెంటనే దేవాలయానికి వెళ్ళిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, ప్రభు నీ పట్ల చేసిన ఆ మేలు, గత సంవత్సరంలో నీకు చేసిన ఆ అద్భుతాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతులు చెల్లిస్తున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నావా? ఈ వ్యక్తి చూడండి, ఇంతకాలం నిరాశతో ఉన్నప్పటికీ విశ్వాసం విడిచిపెట్టేయలేదు. ఎప్పుడైతే మేలు కలిగిందో వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతులు చెల్లించాడు. మనం కూడా ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకోవాలి. మనం కూడా ప్రభు సన్నిధిలో స్తుతులు చెల్లించడం నేర్చుకోవాలా? యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మరొక అద్భుతం, ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఊహించినంత ఉన్నతమైన ఆ దీవెన ప్రభు ఇచ్చారు. ప్రభువారు ఆ అరణ్య ప్రాంతంలో పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఆ పర్వతం దగ్గరికి ప్రజలు తెలుసుకుని తండోపతండాలుగా వచ్చేశారు. ఈ విషయాలు మనం యోహాను సువార్త 6వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుతున్నాం. వారందరూ కూడా దేనికి వచ్చారు? యేసు ప్రభు మాటలు వినటానికి వచ్చారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరుడే, నీవు కూడా యేసు ప్రభు మాటలు వినటానికి, ఆయనకు దగ్గరగా రావటానికి నువ్వు ఆశపడినట్లయితే, ఆయనకు దగ్గరగా వచ్చినట్లయితే ప్రభు నిన్ను ప్రత్యేకంగా దీవిస్తారు. నీ ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెన ఆయన ఇస్తారు. ఆ యొక్క ప్రాంతంలో ఏ విధమైన గ్రామాలు కానీ, ఏ విధమైన కొనుక్కునే ఆ షాపులు కానీ, దుకాణాలు అంటున్నాం కదా, అవి ఎక్కడ కూడా లేవు. అయినప్పటికీ దేవుడు వారి యొక్క అవసరతను గుర్తించి ప్రభువారు అన్నారు, వీరందరికీ కూడా ఆహారం పెట్టండి అనేటప్పటికీ ఫిలిప్ గారు అన్నారు, వీరందరికీ ఆహారం పెట్టాలని కొంచెం చిన్న చిన్న ముక్క పెట్టాలని సరే చాలా ఖర్చు అయిపోతాయి. 200 దీనారాలు అయిపోతాయి. అంటే చాలా ఎక్కువ డబ్బు ఆ రోజుల్లో. అయితే ప్రభువారు అద్భుతాన్ని ఎలా చేయాలో ఆయనకి తెలుసు. అప్పుడు అక్కడ ఒక చిన్న బాలుడు దేవుని మాటలు వినటానికి వచ్చాడు. యేసుప్రభు ఒక చిన్న బాలుడు యేసుప్రభు మాటలు వినటానికి వచ్చాడు. వారి తల్లిగారు అబ్బాయికి ఆకలి వేసినప్పుడు తింటాడని చిన్న చిన్న రొట్టెని తర్జుమా చేశారు మనకి. నిజానికి అవి చిన్న చిన్న పూరీలు లాంటివి అనమాట. చిన్నవాడే 5 పూరీలు లేదా 5 చిన్న చపాతీలు, దానిలో నంచుకోవటానికి 2 వేపుడు చేసిన 2 చిన్న చేపలు, అవే ఉన్నాయి, ఇంకేమీ లేవు ఇక్కడ అన్నారు. అప్పుడు ప్రభువారు అన్నారు, వాటిని పట్టుకురండి అన్నారు. అవి ఆయన చేతిలో తీసుకుని, ఆ చిన్నవాడు నాకు ఆకలేస్తుంది, నా భోజనం ఇది, నేనెందుకు ఇవ్వాలా అని వాదించలేదు. చాలాసార్లు ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఇచ్చే ఆ చిన్న కానుక అది ఎంతో హృదయపూర్వకంగా ఇచ్చినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది. అది ఎంతోమందికి రక్షణకరం అయిపోతుంది, ఎంతోమందికి ఉపయోగకరం అయిపోతుంది. కానీ చాలాసార్లు అది ఇవ్వటానికి మనం మనసులో ఒప్పట్లేదు. ఈ చిన్న బాలుడు ఇచ్చాడు. ప్రభువారు దాన్ని ప్రార్థించి ఆశీర్వదించగా మనందరికీ తెలిసిన రీతిగా వారు ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించలేదు. అటువంటి ప్రాంతంలో, ఏది దొరకని ప్రాంతంలో వారికి ఇక మాకు అక్కర్లేదు, మేము తృప్తిగా తినేసాం అనే వరకు కూడా ఆ రొట్టె, ఆ యొక్క వేయించిన చేపలు, వేపిన చేప ముక్కలు వారందరికి కూడా ఇచ్చారు. వారందరూ తృప్తిగా తిన్న తర్వాత ఇంకా మిగిలిపోయాయి. మనందరికి తెలిసిన ఎన్ని గంపలు? 12 గంపలు. ఎప్పుడైనా ఊహించారా వాళ్ళు? ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా ఊహించలేదు. ఎంతటి ఊహకు అందనంత ఉన్నతమైన దీవెన వారికి దొరుకుతుందని. ఈ నూతన సంవత్సరంలో ప్రియ సోదరి సోదరుడు, నీ అవసరతలు ఏమున్నాయి? ప్రభు తప్పకుండా తీరుస్తారు వాటిని. ఎంతమంది తిన్నారు? పురుషులే 5,000 మంది అన్నారు. మనం ఎక్కడ గమనించినా సరే కూడికల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ వస్తారు, చిన్న బిడ్డలు ఉంటారు. వారందరిని లెక్కించినట్లయితే బైబిల్ పండితులు అనేది కనీసం 20,000, కొంతమంది 25,000 పైనే ఉంటారు అంటున్నారు. అంతమంది తిన్నా సరే ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. ఎంతటి అద్భుతమో చూడండి. ఏమీ లేని చోట చిన్న బాలుడికి సరిపోయే ఆ భోజనాన్ని అంతగా ఆశీర్వదించేశారు.
అంటే వారు ఎప్పుడు కూడా ఊహించినంత ఉన్నతమైన దీవెన వారికి వచ్చేసింది. నీ జీవితంలో కూడా ప్రియ సోదరి సోదరుడు, నీ కుటుంబానికి కూడా ప్రభు అటువంటి మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ అవసరత ఏంటి? నీ సమస్య ఏమిటి? నీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే వాటన్నిటిని కూడా తొలగించి నీకు సమృద్ధిని ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. మనం దేవుని సన్నిధికి రావాలి, పశ్చాత్తాపడాలి, ఆయన తట్టు తిరగాలి. ఆయన వాక్యపు వెలుగులో జీవించినట్లయితే తప్పకుండా ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ నూతన సంవత్సరంలో కూడా అనేకమైన సవాళ్ళు, ఒకవేళ మరలా కరోనా వచ్చినా సరే, ఇంకా రకరకాల వ్యాధులు వచ్చినా సరే, ఎటువంటి సమస్యలు వచ్చినా సరే, ఏ అవసరత అయినా సరే తప్పకుండా తీరుస్తారు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. కనుక ప్రియ సోదరి సోదరుడా, జాలి గల కనికరం గల దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో మనల్ని, మన కుటుంబాన్ని, మన ప్రాంతాలని మెండుగా దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మన కొరకు. అయితే నీవు ప్రభు కొరకు సిద్ధపడుతున్నావా? నీవు ప్రభు కొరకు ఆశిస్తున్నావా? ప్రభు కొరకు కనిపెడుతున్నావా ప్రియ సోదరి సోదరుడా? అయితే ఒక విధవరాలు, భర్త చనిపోయాడు, ఎవరూ లేరు, పాపం ఎంతో దీనస్థితిలో ఉన్నది, అప్పుల పాలైపోయింది. ఆ అప్పుల వారు వచ్చి తన కుమారులిద్దరిని కూడా వెట్టి చాకరీ చేయించుకోవటానికి తీసుకువెళ్ళిపోతానంటున్నారు. తనకున్న ఆ యొక్క ఆందోళన అంతా, తనకున్న ఆ సమస్య అంతా కూడా దైవజనుడైన ఎలీషా ప్రవక్త గారికి తను తెలియచేసింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి. మనకున్న ఆ సవాలు ఏదైనా సరే, ఆ సమస్య ఏదైనా సరే, ప్రార్థన పరులైన వారితో మనం పంచుకొని మన కొరకు వారు ప్రార్థించినట్లయితే, వారు మనం కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే, ఎటువంటి సమస్య అయినప్పటికీ మానవులుగా మనం తీర్చలేని సమస్యలు కూడా ప్రభువారు ఆశ్చర్యరీతిగా ఆయన తీర్చగలరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మనం ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెని ఇచ్చేస్తారు. ప్రవక్త గారు అన్నారు. ఈ విషయాలు మనం 2వ రాజులు 4వ అధ్యాయంలో చదువుతున్నాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్త గారు అన్నారు, మీ ఇంట్లో ఏముంది? అయ్యా నాకు ఏమీ లేదయ్యా, తినటానికి కూడా ఆహారం లేదు. మరి ఏముందమ్మా నీ దగ్గర? కొంచెమే ఆ యొక్క నూనె సీసాలో, నూనె బాటిల్లో కొంచెమే ఉంది అడుగున. మరి నూనె ఉంటే సరిపోదు కదా, వండుకోవటానికి ఏదో పిండి కావాలా? ఏ పదార్థం లేదు తన దగ్గర. ప్రవక్త గారు అన్నారు, మీ కుమారులను పంపించి ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని గృహాల దగ్గర కుండలు లేదా పెద్ద పెద్ద పాత్రలు తీసుకురమ్మన్నారు. అప్పుడు ఆ కుమారులు వెళ్ళారు ఆ యొక్క పాత్రలని అడగటానికి. ఒకవేళ ఆ రోజులు మనం ఉన్నట్లయితే, అంత నిరుపేదలుగా ఉన్న వారికి ఎవరైనా సరే పాత్రలు అప్పు ఇవ్వటానికి మనసు ఒప్పుతుందా? ఒకవేళ అది ఏదైనా లోహంతో చేసినవి అయితే, రాగితో ఇత్తడితో చేసినవి అయితే ఇచ్చినట్లయితే వాళ్ళు తాకట్టు పెట్టేసుకుంటారేమో, అమ్మేస్తారేమో అని ఏదో మట్టి పాత్రలు అయితే ఇవ్వటానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ ఇలాంటి లోహంతో చేసిన, మెటల్తో చేసిన ఎవరు కూడా ఇవ్వరు. మరి వారికి అలాంటి మట్టి పాత్రలే వారికి ఎవరైనా ఇస్తే పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి వారి యొక్క ఉన్న ఆ చిన్న ఇల్లంతా నింపేశారు. ప్రవక్త గారు అన్నారు, ఈ యొక్క నూనె కొంచెమే ఉంది కదా బాటిల్లో, అడుగున ఉంది ఎక్కడో చిన్న 4 చుక్కలు అంతే. దానిని ఒక్కొక్క పాత్రలు, పెద్ద పెద్ద పాత్రలు, అంటే పెద్ద పెద్ద మట్టితో చేసిన పాత్రలు అనమాట. పెద్ద పెద్ద కొండలు అంటున్నాం, లేకపోతే గోనలు అంటున్నాం మనం కొన్ని ప్రాంతాల్లో. అవన్నీ కూడా నూనె పోస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. వారింట్లో ఉన్నవన్నీ కూడా నిండిపోయాయి. చూచారా ఎంత ఆశీర్వాదం వచ్చేసిందో? ప్రవక్త గారు అన్నారు, నీ యొక్క కుమారుల చేత ఈ నూనె అంతా అమ్మేసి నీకున్న అప్పులన్నీ తీర్చేసి ఇంకా మిగిలిన డబ్బులతో మీరు సంతోషంగా క్షేమంగా జీవించండి అన్నారు. అలాగే చేశారు. ఎవరైనా సరే నూనె కాస్త చవకగా అమ్ముతున్నారంటే ఎవరైనా కొంటారు. ఆ డబ్బులతో అప్పులన్నీ తీరిపోయాయి, ఇంకా మిగిలిపోయినాయి. ఆ డబ్బులతో వారు సంతోషంగా జీవించారు. ఎప్పుడైనా ఊహించుంటారా ఈ విధంగా మన అప్పులన్నీ తీరిపోతాయని? ఎప్పుడు కూడా ఊహించలేనంత ఉన్నతమైన దీవెన వారికి కలిగింది. ప్రియ సోదరి సోదరుడా, నీకు కూడా అటువంటి అప్పుల బాధలు ఉన్నాయా? నీకు కూడా అటువంటి ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు? వాటన్నిటినీ కూడా తీర్చటానికి ప్రభు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీకు ఎటువంటి అవసరత ఉన్నా సరే ఆ అవసరతను ఖచ్చితంగా ఆయన తీరుస్తారు. మనం చేయవలసింది ఏంటంటే మన పాపాలు ఒప్పుకొని ఆయన యొక్క సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే తప్పకుండా ప్రభు మనకి మేలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే మనం
ఆ దీవెన పొందటానికి మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా ప్రభు ఇస్తున్న సలహా చూడండి. మనందరం కూడా ప్రభు ఇస్తున్న సలహా చూడండి. కీర్తన 91 14వ వచనం, 91 కీర్తన 14వ వచనం మనం గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని విడిపిస్తాను. ఎటువంటి సమస్య ఉన్నా సరే, ఎటువంటి చిక్కున్నా సరే నేను విడిపిస్తాను అంటున్నారు. దాంతోపాటు నా నామమును ఎరిగినవాడు కనుక అతన్ని నేను హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను. ప్రియ సోదరి సోదరుడా, ఆయన నామం తెలుసుకున్నట్లయితే, ఆయన నామంపేట బాప్తిసం పొంది ఆయన వాక్యపు వెలుగులో, ఆగిన వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే మనల్ని హెచ్చిస్తారు, మనల్ని గొప్పగా చేస్తారు. ఈ జీవితంలో, ఈ సంవత్సరంలో నీవు హెచ్చించబడాలని, దీవించబడాలని ఆశిస్తున్నావా? మరొక వాగ్దానం చూడండి. కీర్తన 91:15 వచనం, అతడు ప్రార్థించగా, అతన్ని ఎప్పుడైతే నన్ను వేడుకుంటాడో నేను వెంటనే జవాబిస్తాను, ఆపదలో నేను తనను ఆదుకుంటాను. ఇంకేం కావాలి మనకి? ఇక నూతన సంవత్సరంలో ఆపద వచ్చినప్పుడు ఆదుకుంటాను అంటున్నారు. మనం ప్రార్థిస్తే జవాబిస్తాను అంటున్నారు. ఎప్పుడు ఆయనకి దగ్గరగా జీవిస్తూ పాపాలు ఒప్పుకొని ఆయన వాక్యపు వెలుగులో ఆజ్ఞల ప్రకారంగా జీవించినట్లయితే అప్పుడు ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి. 65 కీర్తన 11వ వచనంలో, ఈ యొక్క సంవత్సరాన్ని నీకు ఒక దయాకిరీటంగా పెడుతున్నాను అంటున్నారు. ఈ నూతన సంవత్సరం ఎన్ని సవాళ్ళు ఉన్నా సరే దానిని దేవుడు మనకి ఒక దయాకిరీటంగా ఉంచేశారు. ప్రియ సోదరులారా, ఒక దయాకిరీటంగా పెట్టారు. ప్రియ సోదరి సోదరులారా, అంటే ఎంతో దీవెన. ప్రభు త్వరగా వస్తారు. ఆయన యొక్క రాకడలో ప్రభు చూడండి ఏమని వాగ్దానం చేస్తున్నారు. కీర్తన 91:16 వచనం, దీర్ఘాయువు నేను ఇస్తాను, నా రక్షణను నేను ఇస్తానంటున్నారు. దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం జీవించే ఆ ధన్యత. మనందరం కోరుకునేదే కదా, ఎక్కువ కాలం జీవించాలని మనందరం కోరుకుంటున్నాం. అయితే ఎంతకాలం జీవించినా ఒక రోజున ఈ లోకం శాశ్వతం కాదు. అయితే ప్రభు చెప్పిన ఆ యొక్క వాగ్దానం చూడండి. 91 కీర్తన 16వ వచనంలో, నా రక్షణనిస్తాను. రక్షణ అనేది ఇక కలకాలం ఉండేది, నిత్యం ఉండేది రక్షణ. కనుక ప్రియ సోదరి సోదరుడా, ఆ రక్షణ కోరుకుంటున్నావా? అన్నిటికంటే గొప్ప దీవెన రక్షణ. కనుక ఆ రక్షణ కొరకు మనం ప్రోకలాడదాం. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు సాతాను గర్జించే సింహం వలె ఎవరు మృంగాలని తిరుగులాడుతున్నాడు. దానియేలు గారిని సింహాల బోన్లో వేసేశారు. ఎవరు? తన తోటి పనిచేస్తున్న వారే కుట్ర వేసి ఆయన్ని సంహరించేయటానికి. నీవు కూడా ఉన్నత స్థితికి వస్తున్నావని, అభివృద్ధి చెందుతున్నావని, నీ చుట్టూ ఉన్నవారు, నీతో పనిచేసేవారు, లేకపోతే నీ కుటుంబ సభ్యులే నిన్ను నాశనం చేసేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన సింహాల బోన్లో వేసినప్పటికీ ఆ సింహాల నోరు ముయించేశారు దేవుడు. దానియేలుకి ఏ విధమైన కష్టం కలగకుండా ఆయన దానియేలుని కాపాడారు. దానియేలుని కాపాడటమే కాకుండా దానియేలుని హెచ్చించారు ప్రభువారు. ప్రియ సోదరి సోదరుడా, నిన్ను కూడా ప్రభు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన పాపాలు ఒప్పుకోవాలి. సామెతలు 28:13 వచనం, మన పాపాలు ఒప్పుకొని అప్పుడు మనం వర్ధిల్తాం. అదే రీతిగా యెషయా గ్రంథం 48:15 వచనం మనం చూసినట్లయితే, ఆయన మనల్ని పిలిచారు కనుక ఆయనే మనల్ని దీవిస్తారు, ఆయనే మనల్ని హెచ్చింపజేస్తారు. యెషయా గ్రంథం 48:17 వచనంలో చూసినట్లయితే ప్రభువారు అంటున్నారు, నీవు నడవలసిన మార్గాన్ని నేను చూపిస్తానంటున్నారు. ఆ యొక్క సింహాల బోన్లో ఏ కీడు కలగకుండా సింహాలు నోరు ముయించేశారు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో కూడా నీకు వ్యతిరేకంగా సాతాను ఎవరిని పంపించినా, ఎటువంటి గర్జించే సింహంలాగా నిన్ను సంహరించాలని వచ్చినప్పటికీ సింహం నోరు, సాతాను నోరు ముయించి దానియేలు వలె నిన్ను గొప్పగా చేస్తారు, విడుదలిస్తారు. దేనివలన? దానియేలు ప్రార్థనాపడు, దేవుని ఆజ్ఞలను కాపాడినవాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదివి చూడండి. దేవుని ఆజ్ఞలు పాటించినవాడు, రోజుకి 3 సార్లు ప్రార్థించాడు. అటువంటి జీవితం అనుకున్నట్లయితే ఈ నూతన సంవత్సరంలో అత్యధికంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని నీ ఊహకి అందనంతగా ఉన్నతమైన దీవెనలు ఇస్తారు. అది కావాలని కోరుకుంటున్నావు ప్రియ సోదరి సోదరుడా? అది నీ నిర్ణయం అయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి వర్తమానాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని, మా కుటుంబాన్ని నూతన సంవత్సరంలో మేము ఊహించిన దానికంటే ఉన్నతమైన దీవెనలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మీకు దగ్గరగా వచ్చి మా పాపాలు ఒప్పుకొని మీ ఆజ్ఞల వెలుగులో జీవిస్తూ, వాక్యపు వెలుగులో జీవిస్తూ దానియేలు వలె ప్రార్థనా జీవితం కలిగి ఉండే ఆ అనుభవాలు మాకు దయచేయవలసిందని, మా ఆధ్యాత్మిక శారీరక అవసరాలన్నీ కూడా ఈ నూతన సంవత్సరం అంతా మీరే తీర్చి మహిమ ఘనత తెచ్చుకోనమని యేసుప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికి కూడా మరొకసారి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కొరకు, ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.